హలో మ్యామ్. హాయ్ అండి. మేడం నిద్రలేమి సమస్య ఇదొక సమస్యే అంటారా మేడం? ఎందుకంటే అసలు నిద్రలో పోకపోతే కూడా ప్రాణాలు హరిస్తాయని మాట వింటూ ఉన్నాము. మరి మునులు, మహర్షులు వాళ్ళు నిద్ర లేకుండా యోగా, మెడిటేషన్, ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు బానే ఉంటున్నారు. మన దాకా వచ్చేసరికి సమస్య ఎందుకు మొదలవుతుంది అంటారు మా? నిద్ర హ్యూమన్‌కి చాలా అవసరం అండి. ఈవెన్ మనిషి నిద్ర ప్రాపర్‌గా లేకపోతే నెక్స్ట్ హ్మ్. డే గట్ క్లీన్ అవ్వదు, మెటబాలిజం స్పీడ్ అవ్వదు అండ్ యాక్టివ్‌గా ఉండాలి. ఒక మనిషికి నిద్ర లేని వాళ్ళకి మనం నెక్స్ట్ డే రోజు మనం చూసామనుకోండి వాళ్ళకి, హ్మ్. వాళ్ళని చూసిన వెంటనే కనుక్కోవచ్చు. వీళ్ళు సరిగ్గా ప్రాపర్‌గా నిద్రపోవట్లేదు. లేదు. ఎందుకంటే హుహు. ఫేస్ డల్ అయిపోతది. అండ్ హుహు. అంటే ప్రాణం లేని జుట్టు ఎలా ఉంటది అలాగా. జుట్టంతా యెస్ మ్యామ్. పాలిపోయినట్టు అదొక కైండ్ ఆఫ్ ఇదిలో ఉంటది. హుహు. అండ్ యాసిడ్ రిఫ్లెక్టర్స్ ఎక్కువుంటాయన్నమాట. తేన్పులు ఎక్కువ రావడము, జాయింట్స్‌లో పెయిన్, స్టిఫ్‌నెస్ హ్మ్. ఒక్కటి కాదు. ప్రతి దానికండి. బరువు తగ్గాలనుకున్నారా? లేదంటే డయాబెటిక్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? బీపీ కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారా? థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంచుకోవాలా? ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ ఇంటర్‌లింక్ విత్ 50% స్లీప్‌తో కనెక్ట్ అయ్యి ఉంది. హుహు. సో, నిద్ర చాలా 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 ఇంపార్టెంట్. మనం తింటున్నాం. దాన్ని అరిగించాలన్నా, శరీర అవయవాలకి రెస్ట్ ఇవ్వాలన్నా కంపల్సరీ మనం 100 ఆలోచనలు పెట్టుకొని, 100 రకాల అన్ని తినేసి, రకరకాల స్ట్రెస్‌కి గురైపోయి, మన మనిషి నిద్ర లేరనుకోండి హ్మ్. ఏమైపోతది? అసలు బ్రెయిన్ కూడా సరిగ్గా పని పనిచేయదు చేయదు. మేడం ఇప్పుడు చాలా సార్లు. ఋషులనుకోండి వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళ ఆహార నియమాలు వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ అవును. ఏకాగ్రత వేరు. ఆ తత్వం వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ థింగ్ సరిపోద్ది. మనం హ్యూమన్స్‌కి ఎలా అంటే మన బాడీ తత్వమే వేరు. వాళ్ళలో హ్మ్. ఒక 1% కూడా మనం చేయలేం. యెస్ కాబట్టి మన మేడం అసలు. తత్వానికి మనం కంపల్సరీ స్లీప్ అనేది మ్యాండేటరీ. హ్మ్. నిద్ర బాగుంటేనే మీరు డెఫినిట్‌గా మీరు మొబైల్ చూడడం వల్లో, లేదంటే సంథింగ్ ఇంగ నాకు పగలంతా అలిసిపోయి అదే మెయిన్ ఫ్రీ టైమ్ అని చెప్పి బెడ్ ఎక్కిన వెంటనే దుప్పటి కప్పుకునే బదులు మొబైల్ ఎదురుగా పెట్టుకొని దుప్పటి లోపల పెట్టుకొని చూస్తున్నారు. ఎంత అంటే బేసికల్లీ ఏంటంటే ఓకే. మొబైల్ పక్కన పెట్టిన వెంటనే నిద్ర వచ్చే వాళ్ళకి అదృష్టం అంతే. నిద్ర హుహు. పట్టని వాళ్ళు ఎలా ఉంటారంటే మొబైల్ యూజ్ చేయరు, ఏమి యూజ్ చేయరు. కానీ విపరీతమైన కష్టం ఉంటది వాళ్ళకి నిద్ర పట్టడానికి. స్లీప్ యాప్నియా మిషన్ పెట్టుకుంటారు. స్లీపింగ్ పిల్స్ ఏసుకుంటారు. రాత్రంతా ఒక హ్మ్. ఆందోళనగా గుండె దడ వాళ్ళ గుండె దడ వాళ్ళకే వినపడినట్టు హ్మ్. ఒక ఇదిలో యెస్. ఉంటారనమాట. హుహు. మనిషి యాక్టివ్‌గా ఉండాలన్నా మెయిన్ అవయవాలండి. ఇప్పుడు తింటున్నాము, తిరుగుతా ఉన్నాం, అలిసిపోతున్నాం పగలంతా. మళ్ళీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తది? నైట్ పడుకొని మార్నింగ్ లేస్తేనే అవును. గదా! హ్మ్. లేదంటే పగలు, రాత్రి పని చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తది ఎనర్జీ? రెస్ట్ లేకపోతే. సో, హుహు. స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కొంతమందికి ఏ అలవాట్లు లేకపోయినా మాకు నిద్ర రావట్లేదు అనుకున్న వాళ్ళకి హ్మ్. కొన్ని డెఫిషియన్సీస్ వల్ల ఉంటాయి. ఆ డెఫిషియన్సీని ఫుల్ చేసేది ఆవు పాలు. అవునా పడుకునే మ్యామ్? ముందు ఆవు హుహు. పాలు కూడా ప్యూర్‌గా దొరకాలి. ఈ మధ్య అంతా ప్యాకెట్ పాలు యెస్ అంతా మేడం. కల్తీ వస్తున్నాయి హ్మ్. గదా! మంచిగా ఆవు పాలు ఒక మంచిగా 200 ఎంఎల్ ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకోండి. అవును. ఓకే. పిస్తాలో, ఆవులో చాలా సూదనింగ్ కెపాసిటీ ఉంటది. సో, కాబట్టి హుహు. మనకి డెఫిషియన్సీ ఫుల్‌ఫిల్ అవుతది. స్లీప్ కూడా చాలా బాగా పడతది. ఒకవేళ మీకు ఓహ్! కొంతమందిలో పాలు పడవు. అలాంటప్పుడు 2, 3 పిస్తాలు మనము ఓ మ త్రో ఒక 3, 4 అవర్స్ ముందు నానబెట్టేసుకొని, ఒక డిన్నర్ మనం 6, 6:30 కల్లా తినేసి 7, 7:30 కల్లా పిస్తా తిని 9:30, 10 కల్లా నిద్ర పడతది మనకి. హుహు. బేసికల్లీ నిద్ర ఏంటంటే అండి, మనం చాలామంది అంటాం ఎర్లీ స్లీప్ ఉండాలి. హ్మ్. ఎర్లీ ఎర్లీ రైజ్. డిన్నర్ గూడా హ్మ్. అయిపోవాలని జెప్పేసి. హ్మ్. ఎర్లీ స్లీప్ ఉంటేనే ఎర్లీ డిన్నర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం డిన్నర్ ఇప్పుడు 6, 6:30కి తినేసామనుకో 9:30కి నిద్రపోవాలి. ఓహ్! లేదు మీరు 7:30కి తిన్నారనుకోండి హ్మ్. 10కి అవుతది నిద్రపోవడం. 8:30కి తిన్నారనుకోండి 11కి అలా పోతది. సో, యెస్. స్లీప్ అనేది ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీ డిన్నర్ చేస్తే ఈస్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. మీరు బరువు పెరగరు. మీకు షుగర్ కంట్రోల్‌లో ఉంటది. అండ్ బీపీ కంట్రోల్‌లో ఉంటది. థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటది. ఎవ్రీథింగ్ ఇంటర్‌లింక్ విత్ స్లీప్ అండ్ ఈవినింగ్ డిన్నర్. ఈ 2 హుహు. చాలా ఇంపార్టెంట్. డిన్నర్ కూడా లైట్ సాత్వికంగా తీసుకోవాలి. హెవీ ఫుడ్ తీసుకోవద్దు. కాబట్టి నిద్ర పట్టకపోతే ఒకటి ఇంకొక బెస్ట్ న్యాచురోపతి పద్ధతి అంటే ఏంటి మ్యామ్? త్రాటక క్రియ అంటారు. అంటే అంటే మ్యామ్ రూమ్ ఏదో లైట్‌లన్నీ ఆపేసి ఒక హ్మ్. ఒక ఒక క్రియ ఇది. హ్మ్. బేసికల్లీ రూమ్ లైట్‌లన్నీ ఆపేసి మనం ఇలా కూర్చొని ఒక ఫీట్ డిస్టెన్స్‌లో ఒక చిన్న టేబుల్‌ని పెట్టుకొని ఒక క్యాండిల్‌ని వెలిగించి చూడడం. ఇప్పుడు నా ఎదురుగా క్యాండిల్ ఉంది చూడండి. సో, హ్మ్. దీన్ని మనం అలా తదేకంగా ఏకాగ్రతతో చూస్తున్నాం. సో, ఇప్పుడు 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్ చేయండి. 30, 29, 28, 27, 26, 25 అలా 30 నుంచి 1 వరకు వచ్చేంత వరకు ఒక్కసారి కూడా బ్లింక్ చేయకుండా అలా చూడాలి క్యాండిల్. హ్మ్. అలాగా అలా పని. మళ్ళీ బ్లింక్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం, మళ్ళీ 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్. 30 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్. హుహు. అలాగ 20 టైమ్స్ చేయండి. ఓకే మ్యామ్. డెఫినిట్‌గా నిద్ర బాగా పడతది ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్ పాయింట్ ఏకాగ్రత పెరుగుతది. హుహు. మతిమరుపు అస్సలు రాదు. అండ్ వావ్! ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రాటక క్రియ వల్ల అద్భుతం ఏంటంటే స్పెట్స్ ఉండవు మనకి. చాలా ఓకే. మందికి కంటి సమస్యలు ఎవరికి లేవు అవును చెప్పండి. మేడం. ప్రతి ఒక్కరికి కళ్ళు యెస్. యెస్. మంటలుంటున్నాయి. హ్మ్. సో, సైట్, సైట్ హెడ్. ఉంది. తర్వాత ఇలాంటివెన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా! సో, హుహు.
మనం స్పెట్స్ పెట్టుకోకుండా ఉండడానికి, నిద్ర మంచిగా పట్టడానికి, మతిమరుపు రాకుండా ఉండడానికి, కాన్సంట్రేషన్. ఏకాగ్రత పెరగడానికి అల్టిమేట్ ప్రొసీజర్ త్రాటక క్రియ, ఏకాగ్రత, మెడిటేషన్ అంతే. ఆ మెడిటేషన్ ఒక రూములన్నీ ఆపేసి ఒక వెలుతురు, ఒక క్యాండిల్‌ని వెలిగించు తదేకంగా దీక్షగా చూడడం అన్నమాట. 10 నిమిషాలండి. బెస్ట్ ప్రొసీజర్. ఇంకా మీకు ఇవన్నీ చేయలేకపోతున్నాం, ఈజీ వే చెప్పండంటే ఇంకొక బెస్ట్ వే చెప్తాను నిద్ర పట్టడానికి. చేసిన 10 నిమిషాలు 100% నిద్రపోతారు. ఏంటి మేడం అది? హార్ట్ ఫుట్ బాత్ అంటారు. పాతకాలంలో మనం బాడీ అంతా అలిసిపోయిందనుకోండి, పొలంలో పని చేసి బాగా అవును మేడం, అలిసిపోయి అస్సలు. వీక్‌గా అనిపించినప్పుడు వచ్చి వేడి నీళ్ళలో కాలు పెట్టుకునేవాళ్ళు ఇంత సాల్ట్ ఏసుకొని. మంచిగా బ్రహ్మాండంగా నొప్పులు తగ్గివి, బాడీ పెయిన్స్, నిద్ర బాగా పట్టేదన్నమాట మనకి. అలాగే వేడి నీళ్ళలో ధనియాలు ఏసుకోండి. ధనియాలు గాని, అవునా? కల్లుప్పు గాని ఏదుంటే అవి ఏసుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాలు పిక్కలు నానేంత వరకు ఉండాలి నీళ్ళు. 10 నిమిషాలు కాలు పెట్టుకోండి. గ్యారంటీ రాసిస్తే మంచి నిద్ర పడుతుంది మీకు. అవునా మేడం? కానీ ధనియాలు వేడి. హార్ట్ ఫుట్ బాత్ అల్టిమేట్ ప్రొసీజర్ అండి. ఏంటి దాని సైన్స్ ఏంటంటే అరిపాదాల్లో మనకి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అవి స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల బ్రెయిన్‌కి ప్రాపర్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి తొందరగా అలిసిపోతాం బాడీ, తొందరగా నిద్ర వచ్చేస్తుంది. సో సైన్స్ ఉంది ఇందులో, అండ్ పాతకాలపు టెక్నిక్, అండ్ సెకండరీ థింగ్ అన్ని ఇష్యూస్, హెడేక్ ఉందా, మైగ్రేన్ ఉందా, స్లీప్ సరిగా లేదా, వీటన్నిటికీ బెస్ట్ ప్రొసీజర్ హార్ట్ ఫుట్ బాత్. వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం అండ్ త్రాటక క్రియ చేయడం. అండ్ మార్నింగ్ కూడా మనం తొందర పడుకున్నాం అనుకో, ఎర్లీగా తొందరగా లెగుస్తాం డెఫినెట్‌గా. సో డైలీ యోగా కూడా చేయొచ్చు. సో 1 అవర్ యోగా చేసుకోండి. ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. అంటే బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. పాలు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి పడుకునే ముందు. బనానా కూడా బాగా పనిచేస్తది. అంటే కొన్ని పొటాషియం డెఫిషియన్సీ వల్ల కొంతమందికి నిద్ర పట్టదు. మెలనిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమందికి పట్టదు. అమైనో యాసిడ్స్ డెఫిషియన్సీ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీస్ అని, B12 డెఫిషియన్సీస్, ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ అంటే ఈ రోజుకి రిక్వైర్మెంట్ ఫుడ్‌లో ప్రాపర్‌గా ఫుడ్ వెళ్ళకపోతే అదే డెఫిషియన్సీ. దానివల్ల కూడా స్లీప్ ప్రాపర్‌గా పట్టదు. అది పట్టాలంటే మనం చిన్న చిన్న ప్రాసెస్‌లు, హెల్తీ ఫుడ్స్, మంచి యాక్టివిటీస్ చేసుకొని, తొందరగా లేచి మల విసర్జన చేసి, యోగా చేసుకొని, టైంకి ఫుడ్ తిని, డిన్నర్ కూడా ఎర్లీగా చేసి తొందరగా పడుకుంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నిద్ర పట్టేస్తది మనకి. మేడం ఇక్కడ ఒక సందేహం మేడం. మాకు నిద్ర బెడ్ ఎక్కుతున్నాము. బట్ మనసులో బ్రెయిన్ అనేది రకరకాలుగా థింక్ చేస్తుంది. ఆ థాట్ ప్రాసెస్ ని ఆపలేకపోతున్నాం. వారికి టిప్ కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయలేమన్నా? ఒకటండి ఏకాగ్రత చెప్తున్నాను కదా. ఏకాగ్రత లేకపోవడం వల్ల అంటే మరి అయిపోయిన దాని గురించి వదిలేయద్దు. వదిలేయకుండా అట్లా ఆలోచిస్తా ఉంటారు. రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలా? అయిపోయిన దాని గురించి ఫీజు ఎలా వదిలేయండి. కట్టాలా? జరిగేది ఎలాగైనా మంచి జరుగుతుంది. దానికి మనం మార్నింగ్ లేచిన వెంటనే ప్లాన్ చేసుకోవాలి. సో ఓవర్ థింకింగ్ వదిలేయండి. ఓవర్ థింకింగ్ లీడ్స్ టు అది వదిలేయలేకపోతున్నాం మ్యామ్. ఎలా ఏం పెద్ద చేయాలి? డిసీజ్ వస్తుంది దాని వల్ల. ఇప్పుడు అవునా ఓవర్ ma'am? థింకింగ్ లీడ్స్ టు సమ్‌హౌ కొన్ని క్యాన్సర్స్ లాంటి రోగాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తే మనకి 1 మినిట్ ఓవర్ థింకింగ్ కూడా 6 అవర్స్ ఇమ్యూనిటీని పడేస్తది ఓ బాడీలో. మై గాడ్! సో 1 మన బాడీలో మినిట్. ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. అవును ఏదైనా ma'am. ఫారెన్ మ్యాటర్ అంటే ఏదైనా చెత్త చెదారం బాడీలోకి వెళ్ళింది అనుకోండి, దాంతో ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీయే పడిపోతుంది. ఎందుకంటే ప్రాపర్ శ్వాస తీసుకోవడం వదలడం జరగదన్నమాట ఓవర్ థింక్ చేయడం చేసేవారు. మనం కూర్చొని ఒక మూల కూర్చొని ఇలా ఉన్నాము. మనం నార్మల్‌గా తీసుకుంటున్న బ్రీత్‌కి, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ బ్రీత్‌కి చాలా కంపారిజన్ డిఫరెన్స్ ఉంటది. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు అలా కూర్చొని శ్వాస తీసుకోరు వాళ్ళు. అలా బ్రెయిన్‌కి ఏం లంగ్స్‌కి వెళ్ళాలి కదా. ప్రాపర్ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్చేంజ్ అయితేనే ప్రాపర్ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అక్కడి నుంచి హార్ట్‌కి వెళ్ళి ప్రతి అవయవానికి వెళ్ళాలి. సో కాబట్టి ఓవర్ థింకింగ్ వదిలేయండి. ఇప్పుడు దానివల్ల 100 రకాల ఇంకా రకరకాల డిసీజెస్ వస్తున్నప్పుడు చిన్న థింగే కదా. ఓవర్ థింకింగ్ వదిలేయడం తప్పేముంది. వదిలేయండి. పీస్‌ఫుల్‌గా ఉండండి. మంచి ఫుడ్ తినండి. ఏకాగ్రతగా ఉండండి. త్రాటక క్రియ మీ ఓవర్ థింకింగ్‌ని కంట్రోల్ చేస్తది. కంట్రోల్ అది కూడా యూజ్ స్ట్రెస్‌ని కంట్రోల్ చేస్తది. నిద్ర బాగా వస్తది. మీ ఏకాగ్రతని పెంచుతది. అల్టిమేట్ ప్రొసీజర్. చెప్పిన ప్రతి ప్రొసీజర్ మంచిది. వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ మంచిగా టైంకి తినండి. ఇప్పుడు నేనేమంటా అంటే తింటున్నాం, ఖర్చు పెట్టకపోతే ఏమైపోతుంది? ఉండిపోతుంది లోపల. సో మనం తింటున్నాం ఫుడ్, దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. మనం ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. తిన్నాము దాన్ని యూజ్ చేసేసేయాలి. లేదు దాన్ని ఉంచుకున్నాం అనుకో లోపల అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. లేడీస్ మేము ఇంట్లో పని చేస్తున్నాం, ఇది సరిపోతుందా అంటే ఆన్సర్ ఏంటి మనం మేడం? ఓవర్‌గా ఇప్పుడు మీరు ఫుల్ కడుపు నిండా తినేశారు అనుకోండి, చేసిన పని ఎంత 15 నిమిషాల పని. గంట సేపు చేయాల్సిన పని 15 నిమిషాలు చేస్తే 45 నిమిషాలు అక్కడ ఆగిపోయింది కదా. సో 40 గంట అంటే ఒక ప్లేట్ మీల్ తిన్నామంటే గంట సేపు వర్కౌట్ చేయాలి. ప్లేట్ మీల్ తినేసి 15 నిమిషాలు వర్కౌట్ చేస్తారంటే సో 1/4 ఆఫ్ ద ఫుడ్ పొట్టలో ఉండిపోతుంది. ఫ్యాట్ లాగా డిపాజిట్. కాబట్టి చేయండి, తినండి, హెల్తీగా ఉండండి అంతే. బాడీని కష్టపడండి, కష్టపెట్టి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.